So hi guys, in this video we're going to discuss about top YouTube channels to follow when you're learning DevOps, and also top websites to practice, top websites to follow if you are planning to practice, if you are practicing. So websites ఏమేమి ఫాలో అవ్వాలి అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఏమేమి ఫాలో అవ్వాలి బిఫోర్ గోయింగ్ టు దిస్, అంటే ఈ లిస్ట్ ఆఫ్ దీని గురించి తెలుసుకునే ముందు we need to know whether we can we learn free of cost ఎనీ సాఫ్ట్వేర్ కోర్స్ కానీ డెవాప్స్ కానీ ఫ్రీగా మనము సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవచ్చు అంటే ఎస్ నేర్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వీ నీడ్ టు గో త్రూ కంపెనీస్ జేడీ, కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్ ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్ ఫాలో అయిన తర్వాత దాంట్లో ఎలా ప్రాసెస్ చేయాలి అంటే, ఎందుకని కంపెనీ జేడీ మనము తెలుసుకోవాలి, వై షుడ్ వి గో త్రూ కంపెనీస్ జేడీ అంటే, జాబ్ డిస్క్రిప్షన్ బట్టి అసలు ఏమేమి స్కిల్స్ మనము ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి స్కిల్స్ కంపెనీస్ అడుగుతా ఉన్నాయి, ఏమేమి స్కిల్స్ మనం నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేయాలి, ఈ విషయం అనేది ఇక్కడ తెలుస్తుందండి. తెలిసిన తర్వాత మనం ఏంటి అంటే, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా కానీ కోర్స్ ప్రాక్టీస్ చేసే ముందు కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం నేర్చుకున్న దాన్ని ఎతకడం కంటే కూడా కంపెనీస్ ఏ స్కిల్ గురించి చూస్తూ ఉన్నాయి, ఏ స్కిల్స్ గురించి చూస్తూ ఉన్నాయి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటి ఒక క్యాండిడేట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది దాన్ని బట్టి మనం తెలుస్తుంది. దాని తర్వాత దాన్ని ప్రిపేర్ చేసుకొని లిస్ట్ ఆఫ్ ది ప్రిపేర్ చేసుకొని దాని తర్వాత ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మన ఓన్గా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏమవుతుందంటే, మనకేమైనా డౌట్స్ వస్తే చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ ఇదొకసారి మనం కూడా ఆలోచించాలి. ఫ్రీగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఏంటి అంటే కంపల్సరీ ఏదో ఒక కోర్స్ జాయిన్ అవ్వాల్సింది. ఎందుకంటే మీ డౌట్స్ అనేది క్లారిఫై అవ్వాలి, ఒక ప్రొసీజర్ ప్రకారం ఎలా నేర్చుకోవాలనేది మీకు అర్థమవుతుంది. అట్లా కాకుండా నేను ఓన్గా ట్రై చేసుకుంటాను అంటే ఎలా ఉంటుందంటే ఒక డైరెక్షన్ లెస్ అయిపోతుంది. డైరెక్షన్ అనేది ఉండదు మనకి, సో డైరెక్షన్లో వెళ్ళాలి. ఇది ఇంకోటి ఏంటి అంటే టైం కూడా మన సొంతంగా నేర్చుకునేటప్పుడు ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఇఫ్ యు హావ్ దట్ మచ్ టైం, అంటే చాలా టైం ఉంది నాకు, నాకు ఇంకో పని లేదు, ఇంకా చాలా టైం ఉంది నాకు అంటే ఓకే డెఫినెట్లీ. బట్ ఏంటి అంటే టైం అయితే చాలా కన్జ్యూమ్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే మన డైరెక్షన్ అనేది తెలియదు, ఏ డైరెక్షన్ వెళ్ళాలో తెలియదు, ఆ డైరెక్షన్ లెస్ అయిపోతుంది మన ప్రిపరేషన్ కానీ మన ప్రాక్టీస్ కానీ సాఫ్ట్వేర్ కోర్స్ సంబంధించి. సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్వేస్ వర్క్, మీకోసం మీరు వర్క్ చేయండి. ఓకే, మీకోసం మీరు వర్క్ చేయండి. నో వన్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎట్ ఎనీ కాస్ట్. ఎవడు నీకు సహాయం చేయడు, ఎవడు నీకు సపోర్ట్ చేయడు. మీకోసం మీరు వర్క్ చేయండి. ఫోకస్ ఆన్ ఓన్లీ యువర్ గోల్స్ అండ్ ఫోకస్ ఆన్ ఓన్లీ యువర్ వర్క్. ఓకే, మీ పని మీద మీరు ఎప్పుడు ఫోకస్ చేయండి. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా. రైట్, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఛానల్స్ చూసుకుంటే, అండ్ నేను ఇది పిన్ కోడ్ చేస్తాను కామెంట్ లో, యూ కెన్ గో త్రూ ఇట్. సో కోడ్ క్లౌడ్ అండ్ ఒకటి, అండ్ ట్యూటోరియల్ లైనెక్స్, టెక్ వరల్డ్ విత్ నానా, అండ్ ఫ్రీ కోడ్ క్యాంప్, అండ్ ఇంటెల్ ప్యాట్, అండ్ డెవాప్స్ డైరెక్టివ్, అండ్ క్లౌడ్ నేటివ్ కంప్యూట్ ఫౌండేషన్. ఇవి ఛానల్స్ అండి. ఆ తర్వాత వెబ్సైట్ చూసుకుంటే నాలెడ్జ్ హట్ ఒకటి, అండ్ దెన్ knowledgeHut.com/practice test/DevOps అని ఉంటుంది చూడండి. అండ్ స్కిల్స్ www.vskills.in/practice, ఇది కూడా ఒకటిసారి చూడండి. అండ్ testdome.com లో కూడా ఉంటుంది. అండ్ దెన్ టెస్ట్ ప్రిప్ ట్రైనింగ్ దాంట్లో కూడా ఉంటుంది. ఓకే, అండ్ దెన్ జాన్ బాస్క్ ట్రైనింగ్, దీంట్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇవి చూసుకోండి ఒకసారి. అండ్ ఆల్వేస్ ఈ ఆడాన్స్ అనేవి ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ డెవాప్స్, ఇట్ విల్ హెల్ప్ యూ టు డూ మోర్ ప్రాక్టీస్. బట్ డైరెక్ట్గా ఓన్గా నేను చేసుకుంటాను అంటే ఇట్ మే బి అ లిటిల్ బిట్ టఫ్ టు గెట్ ఏ జాబ్ ఇఫ్ యూ గో దట్ వే, ఎందుకంటే డైరెక్షన్ లెస్ అయిపోతుంది కాబట్టి. సో ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ అండ్ ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ కెరియర్ అండ్ దీస్ థింగ్స్ యూ కెన్ ఫాలో. ఇలా ప్రతిదానికి దీంతో పాటు ఏంటి అంటే మీరు కమ్యూనిటీ ఫాలో అవ్వాలి, అండ్ సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్కి సపోర్ట్ అని, ఎవరైతే సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక సపోర్ట్ టీమ్ అనేది ఉంటుంది. అంటే సపోర్ట్ ఒక గ్రూప్ లాగా, ఒక కమ్యూనిటీ లాగా ఉంటుంది. You must follow that community, whatever the domain you are choosing or whatever the domain you are going to
build your career, you need to go through that support careers. ఆ కమ్యూనిటీని మీరు యాడ్ అవ్వాలి. ఆ కమ్యూనిటీలో యూ షుడ్ బి వెరీ యాక్టివ్, సో దట్ ఏంటంటే యూ విల్ గెట్ మోర్ అప్డేట్స్ అబౌట్ దిస్. అండ్ ఆల్సో సో ఎవ్రీ కంపెనీ ఏంటంటే ఎవ్రీ సాఫ్ట్వేర్ డొమైన్కి కమ్యూనిటీ అనేది పక్కా ఉంటుంది. మీరు ఎంత ఆ కమ్యూనిటీలో యాక్టివ్ ఉన్నారో అది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ COC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.